ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. తిరుపతి, విజయవాడ, హైదరాబాద్లోని నిందితుల ఇళ్లలో దర్యాప్తు సంస్థ తనిఖీలు చేస్తోంది. బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, రాజ్ కేశిరెడ్డి, చెవిరెడ్డి ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఉదయం నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 70లోని విజయసాయిరెడ్డి నివాసంలో ఈడీ సోదాలు చేస్తోంది. అటు చంద్రగిరి, తుమ్మలగుంటలోని చెవిరెడ్డి నివాసానికి ఈడీ అధికారులు వచ్చారు. అయితే ఇంట్లో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి లేకపోవడంతో అధికారులు ఇంటి బయట ఉండిపోయారు. సిట్ నివేదిక ఆధారంగానే రైడ్ చేస్తున్నామని ఈడీ తెలిపింది. మద్యం ద్వారా వచ్చిన ముడుపులను షెల్ కంపెనీలకు మళ్లించి లబ్ధి పొందినట్లు ఈడీ గుర్తించింది. దాదాపు 1000 కోట్ల మేర ముడుపులు అందినట్లు గతంలో ఈడీ దర్యాప్తులో తేల్చింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ సోదాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కిరణ్, సంచలనం రేపిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో 2 తెలుగు రాష్ట్రాల్లో ఈడీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి మనం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 70 వద్ద ఉన్నాము. ఇక్కడ విజయసాయిరెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నివాసంలో తెల్లవారు నుంచి ఈడీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించి పరిశీలిస్తే ఇటు విజయసాయిరెడ్డి నివాసంతో పాటు రాజ్ కేశిరెడ్డి, చెవిరెడ్డి, అలాగే భాస్కర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, అలాగే బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి నివాసాల్లో ఏకకాలంలో ఈడీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, తిరుపతిలో వారి నివాసాలతో పాటుగా వారి కార్యాలయాల్లో కూడా ఈడీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించి పరిశీలిస్తే 1000 కోట్ల రూపాయలు మద్య కుంభకోణం అయినట్లు నిర్ధారించింది సిట్. సో సిఐడి ఇచ్చిన నివేదిక, అలాగే సిట్ సిఐడికి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. గతంలోనూ వీరి నుంచి పలుమార్లు కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసింది ఈడీ. సో ఈ రోజు ఆకస్మిక సోదాలు కొనసాగిస్తా ఉన్నారు. ఏపీ సిఐడి కేసు నమోదు ఆధారంగా ఈడీ సోదాలు ఇప్పటికే ఏపీ లిక్కర్ స్కామ్ పై ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసింది. సో తెల్లవారుజాము నుంచి టీమ్స్ గా ఏర్పడి ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో మద్యం సేకరణ, పంపిణీలో భారీ అక్రమాలు జరిగాయని సిట్ తన నివేదికలో స్పష్టం చేసింది. ఇక ముఖ్యంగా ఇటు ఆన్లైన్ సంబంధించిన పేమెంట్స్ వ్యవస్థ కూడా నిలిపివేసి కేవలం నగదు రూపంలోనే లావాదేవీలు సాగించడం, దానిపైన కూడా కొంతమేర 1000 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా హవాలా జరిగింది. అలాగే డబ్బులు చేతులు మారాయన ఏవైతే స్టేట్మెంట్ ఉంటుందో వాటికి సంబంధించి విచారణలో కనుగొన్న ఆధారాలను బేస్ చేసుకుని దర్యాప్తు సంస్థలు ఈడీ అధికారులు అయితే సోదాలు కొనసాగిస్తా ఉన్నారు. ఇక విదేశాలకు సంబంధించి డబ్బులు మళ్లించడంతో పాటుగా బినామీ కంపెనీలకు సంబంధించిన రియల్ ఎస్టేట్ సంబంధించి ఇతర వ్యాపారాల్లో ఏ విధంగా పెట్టుబడులు పెట్టారనే సంబంధించి కూడా ఈడీ ప్రాథమిక ఆధారాలు కూడా సేకరించి ప్రస్తుతం అయితే ఒక టీము ఈడీ అధికారులు వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నివాసంలో ఈడీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఇక ఈ ఈడీకి లభించే ఆధారాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కావచ్చు, అలాగే ఇటు డిజిటల్ ప్రూఫ్స్ ఏవైతే ఉంటాయో సాక్ష్యాల ఆధారంగా ఈ కేసులో తదుపరి చర్యలు కూడా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా ధనుంజయ రెడ్డి, అలాగే మాజీ ఉన్నతాలకు సంబంధించిన ప్రమేయంపై కూడా ఇప్పటికే ఈడీ దృష్టి సారించిన క్రమంలో ఈ గత ప్రభుత్వంలో కొందరు కీలక నేతలు కనసల్లలోనే ఇది ఒక సిండికేట్ గా నిర్వహించిన సంబంధించి షెల్ కంపెనీల ద్వారా నిధులు మళ్లించారని ఆధారాలు లభించాయి. సో ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు 2 తెలుగు రాష్ట్రాల్లో ఏకకాలంలో సోదాలు కొనసాగిస్తున్నారు. మొత్తం 20 చోట్ల సోదాలు కొనసాగిస్తోంది ఈడీ. సో హైదరాబాద్, విజయవాడ, తిరుపతిలో ఈడీ సోదాలు ప్రస్తుతం అయితే కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 20 చోట్ల కూడా కొనసాగుతా ఉన్నాయి. విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి, రాజిరెడ్డి, కేశిరెడ్డి, అలాగే చాణక్య కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, అవినాష్ గౌడ్, ముప్పటి అవినాష్, సజ్జల శ్రీధర్రెడ్డి ఇళ్లలో కూడా ఈడీ అధికారులు సోదాలు కొనసాగుతాయి. సో ప్రస్తుతం అయితే లిక్కర్ స్కామ్ లో రూపాయలు 1000 కోట్ల లావాదేవీలకు సంబంధించి లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. మనీ లాండరింగ్, అలాగే హవాలా రూపంలో బదిలీలు జరిగినట్లు గుర్తించారు. కాబట్టి ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు హైదరాబాద్ లో చాలా చోట్ల, అనేక ప్రాంతాల్లో కూడా ఈడీ అధికారులు అయితే సోదాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనము జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 70 వద్ద ఉన్నాము. ఈ నివాసం వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నివాసంలో ఈడీ అధికారులు అయితే ప్రస్తుతం ఉదయాన్నే వచ్చారు. వీరికి భద్రతగా కేంద్ర సెక్యూరిటీ ఫోర్స్ కూడా అందుబాటులో ఉన్నారు. సో ఈ విధంగా ఇటు ఆదర్శ్ నగర్ లోను, అలాగే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 70లోను కొంతమంది ఎవరైతే కీలకంగా ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వ్యవహరించారో వారికి సంబంధించిన నివాసాల్లో కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు అయితే సోదాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. ఓటు స్టూడియో. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.